ఈజీ ప్రాసెస్ కోసమే ఎగబడుతున్నారు. అడ్డదారిలో అద్భుతాలు సాధించాలనుకుంటున్నారు. ఆరోగ్యం పోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారిని ఆకర్షించడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆఖరకు ఆరోగ్యం మాత్రమే కాదు, కుర్రకారు మూర్ఖత్వం కారణంగా ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. ఇదే ఆసరాగా కొందరు ధన రూప రాక్షసులు యువకులకు వల వేస్తున్నారు. ఎంతో కష్టపడి కసరత్తులు చేసి ఏడాదిలో రావాల్సిన కండలను 3 నెలలకే రప్పిస్తామంటూ ఊదరగొడుతున్నారు. అలాంటి ఒకానొక మాయధారి జిమ్ ట్రైనర్ భాగోతం ఆదిలాబాద్ లో బట్టబయలైంది. విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు లయన్స్ జిమ్ ను సీజ్ చేశారు. మరి ఆదిలాబాద్ జిమ్ లో జరుగుతున్నదేంటి? ఎంతమంది కుర్రకారు ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది? అసలు ఆ జిమ్ లో జరుగుతున్న తతంగం ఏంటి? ఆదిలాబాద్ పట్టణంలోని ఓ జిమ్లో డ్రగ్స్ స్టెరాయిడ్స్ వాడుతున్నట్టు బయటపడింది. ఈ విషయం బయటకు రాగానే జిల్లాలో చర్చకు దారి తీస్తోంది. ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో అన్ని వర్గాల వారు జిమ్కు వెళ్లి వ్యాయామాలు చేస్తున్నారు. శరీర దృఢత్వం పెంచుకోవాలన్న ఆశతో యంగ్ జనరేషన్లో జిమ్ మేనియా మరింత ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఆదిలాబాద్లోని లయన్స్ జిమ్ యాజమాన్యం కక్కుర్తికి కొందరు కుర్రకారుల ఆరోగ్యాలు దారుణంగా దెబ్బతినే కాలం దాపురించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్లో ఏర్పాటు చేసిన జిమ్పై స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. జిమ్ యజమాని షేక్ ఆదిల్ ఆ జిమ్కొచ్చే యువకులకు శరీర దారుఢ్యం పెంచుతారని మాయమాటలు చెప్పి ఆకర్షిస్తున్నాడు. అడ్డదారుల్లో కండలు పెంచేందుకు భారీ స్కెచ్ వేస్తున్నాడని పోలీసుల విచారణలో బయటపడింది. అందుకోసం షేక్ ఆదిల్ తన జిమ్కొచ్చే కుర్రకారులకు డ్రగ్స్ స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో కలిసి జిమ్పై దాడులు చేశారు. ప్రభుత్వ అధికారుల సోదాలో పలు ప్రమాదకరమైన డ్రగ్స్, స్టెరాయిడ్స్తో కూడిన టాబ్లెట్లు, 3 డ్రగ్ ఇంజెక్షన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిమ్లో డ్రగ్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ డాక్టర్ల సలహా లేకుండా వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగులకు అత్యవసర సమయాల్లో వైద్య నిపుణులు సూచించిన మేరకు స్టెరాయిడ్స్ వాడితే రోగి ప్రాణాలు నిలబడతాయి, ఆరోగ్యం కుదుట పడుతుంది. కానీ ఆరోగ్యవంతులు అదే పనిగా లేదా మోతాదుకు మించి వాడితే అది ప్రాణాంతకంగా మారడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా ఈ స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బోన్స్ బాగా వీక్ కావడం, ప్లస్ మూడ్ స్వింగ్స్, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ వస్తాయి. ప్లస్ ఎక్కువ శాతం మోతాదులో తీసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు అంటే హార్ట్ అటాక్స్, బ్రెయిన్కి సంబంధించినటువంటివి, మన బ్రెయిన్ స్ట్రోక్స్, పక్షవాతం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల శరీరం లోపల కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువైపోయి ఇటువంటి దుష్పరిమాణాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక రకంగా ఏమవుతుందంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజం మొత్తం దెబ్బతిని రక్తం ఎక్కువ శాతం క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అవుతుందో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనం హార్ట్ అటాక్స్ లాంటివి చూస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ తీవ్ర మోతాదులో తీసుకుంటే ఏమవుతుందంటే బాడీస్ అంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ ఏంటంటే బాడీ సైకలాజికల్ డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే మూడ్ స్వింగ్స్, చాలా అగ్రెషన్, మానియా, ఒక రకంగా కోపానికి గురవడం జరుగుతుంది. అంతేకాదు టీనేజ్ పిల్లలు కనుక ఈ స్టెరాయిడ్స్ వాడితే లివర్, కిడ్నీపై ప్రభావం పడి డయాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అంటే ఎర్లీ అడాలసెన్స్ లైక్ 13-14 ఇయర్స్లో ఉన్న పిల్లలు కనుక ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటే ఏమైతుందంటే స్టంటెడ్ గ్రోత్, అంటే వాళ్ళ యొక్క ఎరుగుదల చాలా లోపిస్తుంది. సో తొందరగా వాళ్ళు ఎదగలేక షార్ట్ స్టేచర్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇంకా స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకుంటే కుషింగ్ సిండ్రోమ్, అంటే ఫేస్ డిస్మార్ఫిజం అయిపోయి మొత్తం బాడీ అంతా ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యి తర్వాత ఎక్సర్సైజ్ చేయలేని పరిస్థితుల్లోకి వచ్చి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తీసుకునే ముందు ఒక్కొక్కసారి ఆలోచించండి. అండ్ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో అవసరమైతే తప్ప ఈ స్టెరాయిడ్స్ తీసుకోవద్దు.
మరోవైపు జిమ్లో కసరత్తులు చేసే వారిని టార్గెట్ చేసుకుని కొన్ని ముఠాలు వారికి ఓ డ్రగ్స్, స్టెరాయిడ్ సరఫరా చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అయితే ఆదిలాబాద్ అంశం బయటపడడంతో ప్రైమ్9 కొందరు జిమ్ ట్రైనర్లను సంప్రదించింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించింది. కొందరు జిమ్ నిపుణులు మాత్రం కండల మోజులో పడి కుర్రకారులు స్టెరాయిడ్స్ బారిన పడకూడదని హెచ్చరిస్తున్నారు. స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ కారణంగా కండలు ఒకేసారి భారీగా పెరుగుతాయని, కానీ కుర్రకారులు శక్తిహీనులవుతారంటున్నారు. ఏ చిన్న పని కూడా చేయలేరని, ఎనర్జీ లెవెల్స్ దారుణంగా పడిపోతాయంటున్నారు. సో ఈ మధ్యకాలంలో చాలామంది యువత స్టెరాయిడ్స్ యూజ్ చేయడము, జిమ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి తప్ప దానివల్ల మీకు బెనిఫిట్స్ ఏమి ఉండవు. మీ లివర్ ఫంక్షనింగ్ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది చాలా స్లో అయిపోద్ది. కిడ్నీలు దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు హెల్త్ బెనిఫిట్స్ కంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. సో న్యాచురల్గా మీరు మజిల్ బిల్డ్ చేసుకుంటే కొంచెం లేట్ అవుద్ది, కానీ అదే ప్రాసెస్ బెస్ట్. ఈ స్టెరాయిడ్ యూజ్ చేయడము 3-4 మంత్స్లో మజిల్ బిల్డ్ చేయడం అనేది అంతా ట్రాష్. మంచిగా డైట్ మెయింటైన్ చేయండి, సప్లిమెంట్స్ తీసుకోండి, అండ్ మంచిగా రెగ్యులర్గా వర్కౌట్ చేసుకుంటే మీరు ఎలా అవ్వాలనుకుంటారో అలా అయిపోతారు. దానికి స్టెరాయిడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్టెరాయిడ్ తీసుకుంటే ఎలా అయిపోతారంటే మనము చికెన్ సెంటర్లో చూసిన బాయిలర్ కోళ్ళలాగా బలహీనంగా ఉంటారు, చూడడానికి బాగా ఉంటారు అంతే తప్ప మీకు అంత ఎనర్జీ లెవెల్స్ అవి అన్నీ పడిపోతూ ఉంటాయి. సో గో విత్ న్యాచురల్ ప్రాసెస్, డోంట్ యూజ్ ఎనీ స్టెరాయిడ్స్, అవాయిడ్ మీ హెల్త్ ఇష్యూస్ అన్నీ అవాయిడ్ చేసుకోండి, హెల్త్ని కాపాడుకోండి. సిక్స్ ప్యాక్స్తో భారీ కండలు కనిపించేలా చేసే స్టెరాయిడ్స్ వాడేందుకు కొందరు యువతి అదునుగా భావించి కొందరు ఆశావాదులు ఒక్కో ఇంజెక్షన్కు 2000 చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిమ్లో బయటపడింది కూడా అదే. ఉదయం సాయంత్రం వేళలో దాదాపు 30 మంది చొప్పున 2 పూటల ఇక్కడ దాదాపు 60 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అందులో ఎంతమంది స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారనే చర్చ ఇప్పుడు ఆదిలాబాద్లో జోరుగా నడుస్తోంది. దీనిపై కూపీ లాగేందుకు పోలీసులు రంగంలో దిగారు. అతి త్వరలోనే లయన్స్ జిమ్కు స్టెరాయిడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారు, అందులో ఎలాంటి డ్రగ్స్ ఉన్నాయో విచారించి బయట పెడతామని పోలీసులు అంటున్నారు. ల్యాబ్ రిపోర్టుల తర్వాత వచ్చే వివరాలతో మరిన్ని కోణాలు బయటపడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి ఇంజెక్షన్లు కానీ స్టెరాయిడ్స్ కానీ ఉపయోగిస్తే అతి చిన్న వయసులోనే లివర్, కిడ్నీలు పాడైపోతాయని, గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హై బీపీ, నిద్రలేమి వంటి అనేక ఇతర రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే ప్రైమ్9 ఛానల్ కుర్రకారులను అప్రమత్తం చేస్తోంది.